హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు హెల్త్. దిస్ ఇస్ దివేశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సీజన్ చేంజ్ అయింది. సో సీజన్ చేంజ్ అయ్యాక చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఆటోమేటిక్గా ఈ కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఫీవర్ కూడా వస్తుంది. సో ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ సీజన్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వచ్చినప్పుడు వాతావరణం మొత్తం చేంజ్ అయిపోద్ది. హాట్ సీజన్ నుంచి కొంచెం కోల్డ్ వెదర్ రావటము, వానలు రావటము, ఇవన్నీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వాటర్ నిలబడిపోవడం వల్ల దోమలు పెరగటం, దానివల్ల డెంగ్యూ, మలేరియా, ఈ ఫీవర్స్ వచ్చే అవకాశాలు. అదే కాకుండా మనకి వానలు వచ్చినప్పుడు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవ్వడం వల్ల, వాటర్ డ్రింకింగ్ వాటర్లో మిక్స్ అవ్వడం వల్ల ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్, కలరా, డయేరియా అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది రెండవ కేటగిరీ. మూడో కేటగిరీ వాతావరణం చల్లబడటం వల్ల వేరే వైరల్ ఫీవర్స్, ఫ్లూ, స్వైన్ ఫ్లూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, రొటీన్ ఫ్లూ జ్వరాలు వచ్చేవారు. సో మూడు కేటగిరీస్. ఒకటి మలేరియా, డెంగ్యూ, దోమల వల్ల, ఇంకోటి వైరసెస్ వల్ల, మిగతాయి బ్యాక్టీరియల్. కలరా, టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియల్. సో ఇవన్నీ కామన్గా మనం ఈ సీజన్లో చూసే డిసీజెస్. దీన్ని రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది, సీజన్ మారినప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టుపక్కల పరిసరాల్లో నీరు ఎక్కువ బ్లాక్ అవ్వకుండా, స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకుంటే మనకి ఎంతో కొంత మన దోమలు పెరిగే అవకాశాన్ని తగ్గించడం వల్ల మలేరియా, డెంగ్యూ లాంటిది మనం అవాయిడ్ చేయొచ్చు. రెండోది, మనం బయట తినే అవకాశాలు ఈ మధ్య ఎక్కువ అవటం వల్ల వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ పొల్యూషన్ కావచ్చు, ఫుడ్ హ్యాండ్లింగ్ పొల్యూషన్ వచ్చేటప్పటికి కలరా, టైఫాయిడ్ అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో బయట ఎంత కుదిరితే అంత మనం అవసరం లేకుండా తినడం అనేది తగ్గించుకోవడం అనేది మంచిది. మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైరల్ ఫీవర్స్. వైరల్ ఫీవర్స్ అనేది స్ప్రెడ్ అయ్యేది జనరల్గా ఫ్లూ కానీ, కోవిడ్ కానీ, మనం స్వైన్ ఫ్లూ కానీ, దగ్గు, జలుబు వల్ల. సో మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్, థియేటర్స్, మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తే ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ, పెద్దవాళ్ళు అయినా కానీ, షుగర్, బీపీ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్, హార్ట్ పేషెంట్లు అయితే మాస్క్ పెట్టుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. అదొక పని. నెక్స్ట్, ఈ వాటర్ బోర్న్ డిసీజెస్. ఇందాక అనుకున్నట్టు మన కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రైంటైటిస్ అనేది వాటర్ బోర్న్ డిసీజెస్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, మనకు వచ్చే నీరు సరిగ్గా ఉండకపోవచ్చు, కల్తీ అవ్వచ్చు, డ్రైనేజ్ వేరే వాటర్ మిక్స్ అయ్యి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకి ఎంత ఎలక్ట్రానిక్ ఫిల్టర్స్ ఉన్నా కానీ కొన్ని బ్యాక్టీరియాని చంపడం వాటి వల్ల కాదు. ఎందుకంటే హీటింగ్ ఉండదు. మనకి రివర్స్ ఆస్మోసిస్ ఉంటుంది, ఫిల్టరేషన్ ఉంటుంది, కానీ హీటింగ్ ఉండదు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే హీటింగ్ లేకపోతే చనిపోవు. సో ఈ కాలంలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వాటర్ ఈవెన్ దో ఫిల్టర్ ఉన్నా కానీ బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ తీసుకుంటే ఈ వాటర్ బార్న్ డిసీజెస్ అనేది మనం అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కామన్గా చూసేది ఏంటంటే, మనకి వాటర్ బార్న్ డిసీజెస్ మెయిన్ ప్లేట్లు సరిగ్గా కడగపోయిన వాటర్తో దాంట్లోంచి రావటము, పానీపూరి లాంటివి తింటాము. అంటే దీస్ ఆర్ ఆల్ నాట్ కుక్డ్ ఫుడ్స్. వాటర్ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం తాగే వాటరు కాచి ఆరబెట్టుకుని తాగేదంటే వాటర్ బార్న్ డిసీజెస్ చాలా మటుకు మనం పిల్లలు, పెద్దవాళ్ళు మనం ఆపగలిగే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఈ కాలంలో అందరికీ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. చలికాలంలో స్ట్రెస్ వల్ల కానీ, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల, డైటరీ హ్యాబిట్స్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వైరల్ ఫీవర్స్ అనేది చాలా తొందరగా వస్తాయండి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఇటువంటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇమ్యూనిటీ పెంచడానికి ఫస్ట్ ఇమ్యూనిటీ తక్కువ ఉండేది జనరల్ పాపులేషన్లో అనుకుని చూసుకుంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ తక్కువ ఉంటుంది, హెచ్ఐవి పేషెంట్స్, పెద్దవాళ్ళకి, పిల్లలకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 10-12 ఏళ్ళు తక్కువ ఉన్న పిల్లలకి ఇమ్యూనిటీ జనరల్గా తక్కువ ఉంటుంది. అది కాకుండా మిగతా వాళ్ళకి, యంగ్ పీపుల్కి మనం చాలామందికి వైరల్ ఫీవర్స్ చూస్తున్నాం. మరి యంగ్ పీపుల్కి ఇమ్యూనిటీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి? మందుల వల్ల ఇమ్యూనిటీ పెరగదు. ఏ మందుల వల్లనూ మన ఇమ్యూనిటీ పెరగాలంటే కనీసం బాడీకి కొంత వ్యాయామం, అంటే ఎక్సర్సైజ్, టైంకి ఫుడ్ తీసుకోవడం, క్యాలరీ డెఫిసిట్ మరీ లేకుండా చూసుకోవడం. ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్ సైకిల్, కనీసం 6 to 8 hours నిద్రపోవటం, స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు. కొంతమంది హై స్ట్రెస్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ కొంత స్ట్రెస్ తగ్గిస్తుంది, మెడిటేషన్ లాంటిది కొంత స్ట్రెస్ ఏ రకమైన స్ట్రెస్ ఉన్నా కానీ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది.
సో ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే లాస్ట్ 1-2 months నుంచి మనం చూస్తుంటే పెద్దవాళ్ళ కంటే 20 to 40 years ఐటీ ఎంప్లాయీస్కి బాగా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దేర్ వర్క్ షెడ్యూల్ అనుకోండి, ఫుడ్ షెడ్యూల్ అనుకోండి, వాళ్ళకున్న స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, దీనివల్ల యంగ్ పీపుల్లోనే ఎక్కువ చూస్తున్నాం. సాధారణంగా ఇమ్యూనిటీ తక్కువ ఉండేది పెద్దవాళ్ళ పిల్లల్లో. నేను పిల్లల్ని చూడండి కాబట్టి అడల్ట్ ఫిజిషియన్ కాబట్టి పెద్దవాళ్ళ కంటే యంగ్ పీపుల్లోనే ఎక్కువ చూస్తున్నాను. అడ్మిషన్స్ కూడా వాళ్ళకే ఎక్కువ అవుతున్నాయి. దట్ మీన్స్ ఆ యంగర్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది పెద్దవాళ్ళ కంటే. కారణాలు అనేకం, ఇందాక మాట్లాడుకున్నట్టు ఆహార అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, నిద్ర లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, టైంకి తినకపోవడం, ఇవన్నీ కారణాలు ఇమ్యూనిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది.